డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి ఈరోజు మనం చర్చిద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో యాజ్ వీఆర్ సీయింగ్, నేపాల్లో జరుగుతున్న సంఘటన అయితే మన అందరికీ తెలుసు. మన చాలా మంది ఇండియన్స్ కూడా అక్కడ స్టక్ అయిపోయారు అండ్ రాలేని పరిస్థితి. అండ్ వీ హ్యావ్ సీన్ సమ్ వీడియోస్, అక్కడున్న వాళ్ళు కూడా మా కంట్రీలోనే మేము సేఫ్గా లేము, అలాంటి పరిస్థితి వచ్చింది అని అంటూ ఉన్నారు. అసలు నేపాల్లో జరిగింది ఏంటి? వాట్ దే వాంటెడ్ యాక్చువల్లీ? వై ఈజ్ ఆల్ దిస్ హ్యాపెండ్? అండ్ ఈ మూమెంట్లో ఏమేమి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకున్నాయి? వి వాంట్ బేసిక్గా అండి, ఇట్ ఈస్ అ మూమెంట్. ఇట్ ఈస్ మోర్ లైక్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాజిటేషన్ హ్యాపెనింగ్ ఫర్ దేర్ ఓన్ రైట్స్ అండ్ ఫర్ దేర్ ఓన్ వెల్బీయింగ్ అండి. బేసిక్గా ఏంటంటే నేపాల్లో ఈ డిస్పారిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు పాలిటీషియన్స్, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెద్ద బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ స్థాయి ఒక రేంజ్లో ఉంది. అయితే యు ఆర్ వెరీ రిచ్, లేదు అంటే యు ఆర్ పూర్, నథింగ్ ఇన్ బిట్వీన్ అనమాట. ఆ లెవెల్ ఆఫ్ డిస్పారిటీ ఎక్కువ అయిపోయింది. అండ్ ఎంప్లాయ్మెంట్స్ కూడా లేవంట కదా అసలు. 20% డ్రాప్ అండి ఎంప్లాయ్మెంట్ అనేది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉందో, ఆ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 1 yearలో, విత్ ఇన్ 1 year 20% ఇంక్రీజ్ అయింది. సో ఎంప్లాయ్మెంట్ ఈస్ ద మెయిన్ గ్రోత్ ఫర్ ది కంట్రీ, రైట్? ఏ దానికైనా ఎంప్లాయ్మెంట్ ఉంటేనే పర్సన్ గ్రో అవ్వడానికన్నా, ఎకనామికల్గా కంట్రీ గ్రో అవ్వాలన్నా కూడా దట్ ఈస్ ద మెయిన్ కీ, రైట్? రైట్. సో అలాంటిది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అక్కడ. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆపర్చునిటీస్ తగ్గిపోతూ ఉన్నాయి ఉన్న వాళ్ళకి. ఫెసిలిటీస్లో ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించట్లేదు. అది మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, బేసిక్ ఫెసిలిటీస్ కూడా అప్ టు మార్క్ లేదు. అంటే ఎలా ఉందంటే వాళ్ళకి అసలు డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు. కనిపించినా ఎక్కడ కనిపిస్తుంది? ఆల్రెడీ వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్లోనే డెవలప్మెంట్ కనిపిస్తుంది. వాళ్ళు మంచి మంచి యూనివర్సిటీస్లో చదువుకోవడము, వాళ్ళు ట్రిప్స్కి వెళ్ళటము, మంచి మంచి ఇల్లులు కట్టుకోవడము. సో అక్కడ ఏంటంటే ఆ కామన్ పీపుల్కి కూడా స్లోగా ఇదంతా అబ్జర్వ్ చేశారు వాళ్ళు. ఈ డిఫరెన్స్ అనేది ఎక్కువైపోతుంది అని కనిపిస్తుంది. నాట్ ఎట్ ఆల్ కాన్సంట్రేటింగ్ ఆన్ గ్రోత్ కోసం ఏం ఎఫర్ట్స్ లేవు అసలు అక్కడ. అసలు జీరో ఎఫర్ట్స్ అండి. అండ్ ఆ పబ్లిక్ ఫండ్స్ మొత్తాన్ని వాళ్ళ ఓన్ వెల్బీయింగ్ కోసం యూజ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చూడలేక ఏంటంటే స్లోగా కరప్షన్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ సో మచ్. టూ మచ్ అండి. కరప్షన్ కూడా అంటే ఏంటంటే రీజన్ అదే కదా. పొలిటీషియన్స్ ఎవరన్నా విన్ అయ్యారు అని అంటే గనక, అంటే వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారు అన్నప్పుడు అసలు పబ్లిక్ గురించి ఆలోచించకుండా ఎంత దోచుకోవచ్చు అనే దీంట్లోనే ఉన్నారు, ఎన్ని విధాలుగా దోచుకోవచ్చు అనే దీంట్లోనే ఉన్నారు. సో దాని వల్ల ఏంటంటే ఈ యాజిటేషన్ అనేది స్టార్ట్ అయింది. ఒక్క పర్సన్ తో స్టార్ట్ అయింది అది. చాలా మంది అంటారు ఒక్కడికి నువ్వు ఏం చేయగలుగుతావు అనేసి, బట్ దిస్ షోస్ ది పవర్ ఆఫ్ వన్. సో 1 person ఒక స్పీచ్ లో అందరినీ వాడు మోటివేట్ చేశాడు. అతను ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, మన లైఫ్స్ ఎలా పాడైపోతున్నాయి, వీళ్ళందరూ ఎలా కరప్ట్ చేస్తున్నారు, మనల్ని ఎలా నాశనం చేస్తున్నారు అనేసి. ఇదంతా ఒక 16 years old అబ్బాయితో స్టార్ట్ అయిందండి. ఆ అబ్బాయి ఇచ్చిన స్పీచ్ ఎంత పవర్ఫుల్ స్పీచ్ అంటే అది ఇట్ యాక్చువల్లీ మోటివేటెడ్ ది మాసెస్ అనమాట. అందరినీ వాళ్ళు మేలుకొలిపి అసలు ఏమవుతుంది, మన పబ్లిక్ మనీ ఏమవుతుంది, డెవలప్మెంట్ ఎందుకు అవ్వట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్, అన్ని విషయాల మీద స్కూల్ ఈవెంట్ లో మాట్లాడాడు అబ్బాయి. రైట్. అండ్ జై నేపాల్ అనే ఒక స్పీచ్ పేరు అతను జై నేపాల్ అనే స్పీచ్ ఇచ్చేసి ఆ ఈవెంట్ లో మాట్లాడిన స్పీచ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉండేది. టార్గెట్ అంటే ఇంత పెద్దగా చేద్దామని అనుకున్నాడా, ఆర్ ఎల్స్ హీ వాంటెడ్ జస్ట్ టు అవేర్ దేర్ సరౌండింగ్ పర్సన్స్ అని అంటారా? బేసిక్ గా హీ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ అందరికి ఒక చిన్న అవగాహన తీసుకొద్దాం అనుకున్నాడు ఆయన. బేసిక్ గా దట్ వాజ్ ద టార్గెట్. అది స్టార్ట్ అవ్వడం చిన్నగా స్టార్ట్ అయింది, బట్ సోషల్ మీడియాలో అది పోస్ట్ చేసి వైరల్ అయ్యి అందరూ చూసి ఇన్స్పైర్ అయ్యి ఒకరు అనుకుంటా జాయిన్ అయ్యి ఆ చిన్న టీం ఏదైతే ఉండాలో ఆ టీంని ఇంకా పెద్దగా అయ్యి వాళ్ళు ఏ లెవెల్కి తీసుకెళ్లారంటే, అసలు చెప్తాను అరాచకం ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటినీ కూడా బ్యాన్ చేశారు. దీనివల్ల ఏది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అనేసి సోషల్ మీడియాని, వాట్సాప్ని, వీటన్నిటిని బ్యాన్ చేయడం కూడా చేశారనమాట. బ్యాన్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి అది పీక్ మూమెంట్ అనిపించి ఇంకా దే స్టార్టెడ్ డిస్ట్రాయింగ్ ఆల్ ది గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇవన్నీ ప్రొటెస్ట్ చేశారు. అండ్ అందులో కూడా
చాలా మంది చనిపోవడం జరిగింది స్కూల్ పిల్లలతో సహా. 51 ఫర్ నౌ అండి. ది నంబర్ ఫర్ నౌ ఇస్ 51 మెంబర్స్ గవర్నమెంట్ చనిపోయారు. వాళ్ళు వాయిస్ రేస్ చేశారని ఆయన Absolutely. బుల్లెట్స్ ఫైర్ చేయడం చాలా పెద్ద తప్పు ఎవరి కదా. మీద అండి? స్కూల్ పిల్లల మీద. మళ్ళీ వాళ్ళు ఫైర్ చేసింది ఎవరి మీద? స్కూల్ పిల్లల మీద. స్కూల్ యూనిఫామ్ వేసుకొని, పోనీ వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారంటే కాదు, Correct. స్కూల్ యూనిఫామ్ లో వేసుకున్న పిల్లల్ని పిల్లల కూడా, మీద చిన్న పిల్లలను చూడకుండా మరీ వాళ్ళు చంపేశారంటే ఎంత కిరాతకంగా చేశారన్న అసలు ఇది. కరెక్ట్. సో ఆ లెవెల్ ఆఫ్ అజిటేషన్ ఇప్పుడు ఏంటంటే ఇంత జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ స్టెప్ డౌన్ అయిపోయాడు. అతను resigned. స్టెప్ డౌన్ అవును. అయిపోయారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే మాకు ఒక కొత్త గవర్నమెంట్ కావాలి. ఎవరైతే వెల్ఫేర్ యంగర్ జనరేషన్ కావాలి మాకు. ఈ ముసలి ముత్కా వీళ్ళందరూ కాదు, మాకు యంగర్ జనరేషన్ కావాలి హూ కెన్ డూ గుడ్ ఫర్ నేపాల్ అనే ఒక స్ట్రాంగ్ పట్టుతోటి ఉన్నారు ఇప్పుడు. Correct. సో మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ దాట్. అండ్ వీ హ్యావ్ సీన్ లైక్ అంటే హెల్త్ మినిస్టర్స్ ని కావచ్చు, ఫారెన్ మినిస్టర్స్ ని కావచ్చు, ఆ పబ్లిక్ అంతా కూడా కొట్టడం ఇలాంటివన్నీ చేశారు, మ్యాన్ హ్యాండిల్ Correct, చేసి correct, వాళ్ళని. yeah. సో దిస్ షోస్ లైక్ అంటే మనం అనుకుంటాం ఒక పార్లమెంట్ ని కూడా వాళ్ళు కాల్ చేయడం ఇలాంటివన్నీ చేశారంటే మనం అనుకుంటాం అంటే మన నార్మల్ పర్సన్ గా మనకేం పవర్ లేదేమో, వీ కాంట్ గో అగేన్స్ట్ గవర్నమెంట్ అని అనుకుంటాం. కానీ దే ప్రూవ్ లైక్ అందరూ కలిసి మనకి రీసెంట్ టైం ఇండోనేషియా వీళ్ళందరూ Correct. అన్నిట్లో కూడా మనకి ఇలాంటి మూమెంట్స్ అనేవి వచ్చాయి. కరెక్ట్. దే ఫాట్ పబ్లిక్ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు అనేది అయితే ప్రూవ్ చేశారు వీళ్ళు yes, ఇక్కడ, right? పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ క్లియర్లీ చూపించారు వాళ్ళు ఇక్కడ. And ఒక్కొక్కరిని ఇంకొకటి, పట్టుకొని వాళ్ళు కొడుతుంటే వాళ్ళు ఎక్కడెక్కడో పారిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. see, వాళ్ళని ఎలెక్ట్ చేసిందే పబ్లిక్ కి సర్వ్ చేయడానికి. సో పబ్లిక్ ని సర్వ్ చేయడానికి ఎలెక్ట్ చేసినప్పుడు దానికి తగ్గట్టు బిహేవియర్ చేసుకోవాలి. కానీ నన్ను ఎవరేం చేయలేరు అనే యాటిట్యూడ్ లో ఉన్నారంటే ఇలాగే అవుతుంది. సో Correct. బేసిక్ గా దే హావ్ షోన్, అంటే మీరు అన్నట్టు రోడ్ మీదకి లాగి కొట్టి దే హావ్ డన్ దేర్ పార్ట్ అన్నమాట, చేసేసారు. అండ్ నా ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇంత అజిటేషన్ అవుతుంటే వాళ్ళంతా క్రూరంగా, అంటే ఆ గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో మిలిటరీ వాళ్ళు ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు అనేసి కొందరైతే నేపాల్ నుంచి వచ్చేద్దాం వేరే కంట్రీస్కి వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నారు. సో కరెంట్లీ బార్డర్ దగ్గర ఆపేస్తున్నారు, మన ఇండియన్ బార్డర్ దగ్గర. దే ఆర్ స్టాపింగ్ దెమ్, దే ఆర్ నాట్ లెటింగ్ దెమ్ టు కమ్ ఇన్. అండ్ మీరు పోలీస్ అంటున్నారు, నేపాల్ పోలీస్ ని కూడా ఏం చేయలేని స్టేజ్ కి తెచ్చేసారు అసలు. Public అంతా తలుచుకొని. యునైటెడ్ గా ఉన్నప్పుడు ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ అండి. ఇప్పుడు అది ఏ కంట్రీ అన్నా కానివ్వండి, అది ఇట్ కెన్ బి సూపర్ పవర్ లైక్ యునైటెడ్ స్టేట్స్ అవ్వచ్చు, మన కంట్రీ అవ్వచ్చు, ఏ కంట్రీ అన్నా సరే వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు సరిగ్గా చేయలేదు అనుకోండి పాలిటీషియన్స్, We have పబ్లిక్ to రెస్పాన్స్ raise. ఇలాగే ఉంటుంది. అందరు యునైట్ అయితే మనము ఏదైనా వాయిస్ రేస్ చేసి యునైటెడ్ గా మనం ఫైట్ చేస్తే మాత్రం వీ కెన్ గెట్ త్రూ ఇట్. ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. యా, సో వీ ఆల్సో హోప్ అక్కడంతా పరిస్థితి అనేది సెట్ అయ్యి వాళ్ళకు కూడా నేపాల్ కూడా మంచి డెవలప్ కంట్రీ లాగా అవ్వాలి. అండ్ వాళ్ళు అనుకున్నంతా కూడా వాళ్ళు పవర్టీ నుంచి బయటికి వచ్చి ఎంప్లాయ్మెంట్స్ పెరిగి వాళ్ళకి బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. వెల్కమ్ అండి.